దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సముద్రపు అలల ఘోష, సూర్యోదయపు తొలి కిరణాలు తాకే ఆ రాతి రథం, 7 గుర్రాలు, 24 చక్రాలతో కదిలే కాలానికి సాక్ష్యంగా నిలిచిన అద్భుతం కోణార్క్ సూర్య దేవాలయం. గత 122 ఏళ్లుగా ఈ ఆలయం గర్భగుడిలోకి ఒక్క సూర్యకిరణం కూడా ప్రవేశించలేదు. ఒక్క మనిషి అడుగు కూడా పడలేదు. అసలు ఆ ఇసుక పొరల వెనుక ఏం దాచారు? 100 ఏళ్ల క్రితం బ్రిటిషు వాళ్ళు ఆ తలుపులను ఎందుకు శాశ్వతంగా మూసేశారు? ఇప్పుడు ఆ తలుపులు తెరుచుకుంటే బయటపడే దేవరహస్యం ఏమిటి? ఈరోజు మనం కోణార్క్ గురించిన ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్రను గమనిస్తే 13వ శతాబ్దంలో కళింగ దేశాన్ని పాలించిన గంగా వంశపు రాజు లాంగూల 1వ నరసింహదేవ దీన్ని నిర్మించాడు. సుమారు 1200 మంది శిల్పులు తమ రక్తాన్ని ధారపోసి 12 ఏళ్ల పాటు శ్రమించి ఈ అపురూప కట్టడాన్ని సిద్ధం చేశారు. కేవలం శిల్ప కళ మాత్రమే కాదు, దీని వెనుక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది. పురాణాల ప్రకారం ఆలయ శిఖరంపై 52 టన్నుల భారీ అయస్కాంతం ఉండేది. అది ఎంత శక్తివంతమైనదంటే సముద్రంలో ప్రయాణించే నౌకల దిక్సూచిలను కూడా తప్పుదోవ పట్టించేదట. అందుకే నావికులు దీన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవాళ్ళు. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే సాంకేతికతో గర్భగుడిలోని సూర్య భగవానుడి విగ్రహం పైన, కింద ఉన్న అయస్కాంతాల మధ్య గాలిలో తేలుతూ ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇది ప్రాచీన భారతీయ విజ్ఞానానికి ఒక గొప్ప నిదర్శనం. అయితే ఇంతటి వైభవం కాలక్రమేణా పతనానికి చేరుకుంది. 16వ శతాబ్దంలో విదేశీ దండయాత్రలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రధాన శిఖరం దెబ్బతింది. ఆ భారీ అయస్కాంతాన్ని తొలగించడంతో నిర్మాణం పట్టుసడలింది. 1903 సంవత్సరం నాటికి ఆలయం ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. అప్పటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ జాన్ వుడ్బర్న్ ఈ పరిస్థితిని చూసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆలయ గర్భగుడి ఖాళీగా ఉంటే ఆ భారాన్ని మోయలేదని, లోపలి భాగాన్ని పూర్తిగా ఇసుకతో నింపేయాలని ఆదేశించాడు. అలా 100 ఏళ్ల క్రితం ఆ గర్భగుడి తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి. కానీ ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. నిజంగా ఆలయాన్ని కాపాడడానికే ఇసుక నింపారా? లేక లోపల ఉన్న అపారమైన ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి తెలియకుండా దాచారా? దశాబ్దాల తరువాత ఈ ఇసుక కథలో ఒక షాకింగ్ ట్విస్ట్ వచ్చింది. 2020లో భారత పురావస్తు శాఖ నిర్వహించిన లేజర్ స్కానింగ్లో లోపల ఉన్న ఇసుక సుమారు 17 అడుగుల మేర కిందికి కుంగిపోయిందని తేలింది. దీనివల్ల పైభాగంలో ఖాళీ ఏర్పడి ఆలయ గోడలు లోపలికి కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తల సహాయంతో ఇసుకను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. పశ్చిమ ద్వారం ద్వారా అత్యంత జాగ్రత్తగా ఇసుకను బయటకు తీస్తూ అక్కడ శాశ్వతమైన స్టీల్ సపోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే 122 ఏళ్ల తరువాత మళ్ళీ ఆ గర్భగుడిలోకి వెలుగు ప్రవేశిస్తుంది. అక్కడ సూర్య విగ్రహ పాదపీఠం, అపురూపమైన కళింగ శిల్పాలు, ప్రాచీన శాసనాలు బయటపడే అవకాశం ఉంది. చివరగా ఇది కేవలం ఒక పునర్నిర్మాణం మాత్రమే కాదు, మన పూర్వీకుల మేధస్సును, ఆధ్యాత్మిక వైభవాన్ని మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం. 100 ఏళ్ల చీకటిని చీల్చుకుంటూ సూర్యకిరణాలు మళ్లీ ఆ గర్భగుడిని అభిషేకించే రోజు దగ్గరలోనే ఉంది. మన వారసత్వ సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఆధ్యాత్మిక సమాచారంతో పాటు సనాతన భారతీయ విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉంటాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ aidatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.